శ్రీకరం శుభకరం సకల కళ్యాణప్రదం తేజోమూర్తివంతం గుణవంతం స్ఫూర్తివంతం దీప్తివంతం సకల జ్యోతి ప్రకాశం వైభవం శ్రావణమాసం మహామంగళకరమైనటువంటి శ్రావణమాసం శుభగడియలలో ఒక దివ్యమైన భవ్యమైన సందేశాన్ని స్త్రీమూర్తులందరికీ శ్రీ రాజరాజేశ్వరి పక్షాన అనుగ్రహించాలని సంకల్పం కలిగింది. ప్రసార మాధ్యమాలలో ధీటుగా ఉన్నటువంటి వేదిక ఏదన్నా ఉందంటే అది సిటీ కేబుల్ ప్రసారం చేస్తున్నటువంటి ఈ ప్రత్యేక శ్రావణ మంగళకర శుభవేళ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులు వీక్షకులు అలానే సిటీ కేబుల్ యాజమాన్యం వివిధ విభాగాల సిబ్బంది అంతకు మించి ఆధ్యాత్మిక భావన చింతనా పరులు సాధకులు మరి ప్రధానంగా మహిళలందరికీ కూడా ఆనందకరమైన ఆహ్లాదకరమైన జీవితాన్ని శ్రీ రాజరాజేశ్వరి అంబ ప్రసాదించాలని మనసారా కోరుకుంటూ ఉన్నాం. మన ఋషులు యోగులు తపశ్శక్తి సంపన్నులు కోట్ల సంవత్సరాల క్రితమే ఈ భరత భూమి యజ్ఞభూమి వేదభూమి కర్మభూమి ఈ భూమిలో ఒక ఉదాత్తమైన ఉత్కృష్టమైన లక్ష్యంతో అనేక నోములు వ్రతాలు యజ్ఞాలు పూజలు అన్నీ ఏర్పాటు చేశారు. ఇవన్నీ కూడా ప్రకృతి పరంగా ప్రకృతిలో లభించేటువంటి ద్రవ్యాలని మనం ఉపయోగించుకుంటూ తద్వారా ప్రపంచానికి ఒక సందేశం సంకేతం మనం ప్రకృతిలో మమేకమై జీవించినంత కాలం ప్రకృతి మనల్ని కాపాడుతూ ఉంటుంది అని చెప్పటమే ప్రధాన ఉద్దేశంగా మన వాళ్ళు ఈ నోములని వ్రతాలని యజ్ఞ యాగాది కృతులని ఆయా యుగాలు ఆయా కాలాలు ఆయా సందర్భాల్లో విశేషంగా ఏర్పాటు చేశారు. మనకి దాదాపుగా ఈ 12 మాసాలు ఉన్నాయి. ఈ మాసాలలో ప్రతి మాసం కూడా విశిష్టమైందే, ప్రతిరోజు విలక్షణమైంది. వీటన్నిటిలో ప్రత్యేకంగా ఈ ఆగస్టు సెప్టెంబర్ మాసాల్లో అంటే శ్రావణ భాద్రపద మాసాలన్నీ కూడా మహా పండగలు కలిసి వచ్చినటువంటి వేళగా మనం భావిస్తూ వస్తున్నాం. కోట్ల సంవత్సరాల క్రితమే వీటన్నిటి కూడా మహానుభావులు సంకల్పం చేశారు. లోక కళ్యాణం కాంక్షిస్తూ ఏర్పాటు చేసినటువంటి ఈ పూజలు వ్రతాలు నోములు ఇలాగా పవిత్రమైనటువంటి యజ్ఞ యాగాది క్రతువులు హోమాలన్నీ కూడా అన్ని కాలాలు అన్ని ఋతువులలో సార్వజనీన వికాసానికి సమస్త జీవకోటికి కూడా ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఆనందాన్ని కలిగించడానికి ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఒక్కో మాసానికి ఒక్కో అధిదేవత ఉన్నారు. ఈ శ్రవణ మాసానికి శ్రవణ నక్షత్రం అశ్విని దేవతలు అధిదేవతలుగా మనకు వస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ శ్రావణ మాసం శ్రీవారి తిరునక్షత్రం అయినటువంటి మాసం. అందుకనే శ్రావణం కళ్యాణప్రదం మోక్షదాయకం సకల జనహితోక్తకం శ్రవణం. ప్రధానంగా మహిళలు
తల్లి కడుపులోంచి బయటకు వచ్చినంత బాలగా బయటకు వచ్చిన తర్వాత మెల్లమెల్లగా ఎదుగుతూ ఉంటారు. యవ్వన స్థితి వస్తుంది, కళ్యాణ స్థితి వస్తుంది. అక్కడి నుంచి వాళ్ళు ఈ జీవన ప్రస్థానంలో అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటూ, అలాగే ఒక పక్క సంసారాన్ని ఎదుర్కొంటూ, మరో పక్క కుటుంబాన్ని ఎదుర్కొంటూ, త్యాగం చేస్తూ సమాజ శ్రేయస్సు కోసం పాటుపడుతూ ఉన్నారు యుగాలుగా. ఆదికాలం నుంచి కూడా స్త్రీమూర్తులు చేసినటువంటి త్యాగం విలక్షణం, విశిష్టం, చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడ్డాయి, లిఖిస్తూనే ఉన్నారు కూడా. ముఖ్యంగా ఈ శ్రావణ మాసం పూర్తిగా మహిళలకి మంగళకరమైన సౌభాగ్యాన్ని ప్రసాదించేటువంటి మాసం. ఈ శ్రావణ మాసంలో వివాహమైనటువంటి వివాహితులు, కొత్త దంపతులు, ముఖ్యంగా వివాహిత అయినటువంటి అమ్మాయి, ఆ స్త్రీమూర్తి అయిన సంవత్సరం నుంచి 5 సంవత్సరాలు వరుసగా శ్రావణ మాసంలో మహామంగళ గౌరీ వ్రతాలు కనుక శ్రద్ధాశక్తులతో, భక్తి శ్రద్ధలతో కనుక ఆచరించి, ముత్తైదుల్ని ఆహ్వానించి సువాసిని కనుక పూజ చేసుకున్నట్లయితే ఆవిడకి శాశ్వతమైనటువంటి దీర్ఘసుమంగళి వైభవాన్ని ఆ త్రిపుర భైరవి పార్వతీదేవి ప్రసాదిస్తుంది. ఆది దంపతులకి జగతౌ పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం అన్నారు. ఆది దంపతుల్లో పార్వతీదేవి సాక్షాత్ జగన్మాత, ఆవిడే త్రిపుర భైరవి. ఓం త్రిపుర భైరవ్యై నమః, ఓం బాలాయై నమః, ఓం జగద్ధాత్ర్యై నమః, ఓం మహామంగళకారిణ్యై నమః, ఓం గౌరీదేవ్యై నమః అని అంటూ ఉంటాం. అందుకనే శ్రావణ మాసంలోనే కాదు, ఏ పూజా కార్యక్రమాలు ప్రారంభించినా, అది వివాహం కానివ్వండి, కన్యాదానం చేసేటప్పుడు కానివ్వండి, గృహప్రవేశం సమయంలో కానివ్వండి, మరి ఆలయాల్లో విశేషమైన పూజలు చేసే సంకల్పంలో కానివ్వండి, శ్రీ రమాసహిత సత్యనామతాలు చేసేటప్పుడు కానివ్వండి, యజ్ఞ యాగాధికర్తలు ప్రారంభించినా కూడా ఆయా ఆగమ సంప్రదాయాలను పాటిస్తూనే పశువు ముద్దతో గౌరీదేవిని చేసి ఆ తల్లిని ఆహ్వానించిన మీదటే కార్యక్రమాలు ప్రారంభించడం, శ్రీకారం చుట్టడం ఆనవాయితీగా వస్తూ ఉంది మన సనాతన హిందూ ధర్మంలో. ఇవాళ అందరూ ఆచరిస్తూ ఉన్నారు. కాబట్టి ఆ గౌరీదేవికి పూజలు కనుక నిర్వహిస్తే వాళ్ళకి మంగళకరమైనటువంటి జీవితం శాశ్వతంగా లభిస్తుంది అని మనకి పురాణాలు ప్రధానంగా చెప్తూ ఉన్నాయి. ఈ శ్రావణ మాసంలో 4 మంగళవారాలు వచ్చాయి, 4 శుక్రవారాలు వచ్చాయి. మొదటి మంగళవారం నాడు, 2వ మంగళవారం నాడు, 3వ మంగళవారం, 4వ మంగళవారాలు. వారికి శారీరక ఇబ్బందులు కనుక లేకపోతే మహామంగళ గౌరీ వ్రతం చేసుకుంటారు. అలాగే 2వ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేసుకోవటం ఆనవాయితీగా వస్తూ ఉంది. ఎందుకు చేయాలి? చేయపోతే ఏమన్నా అవుతుంది? ఏమేం కాదు. అమ్మ చల్లని తల్లి ఆవిడ. ఆమె ఎప్పుడు కూడా కారుణ్య కల్లోలిని, పిల్లని ఎలా అయితే లాలించి పాలించి కరుణిస్తుందో చేస్తా. అయితే వీటిని చేసుకోవటం వల్ల నువ్వు ఆచరిస్తే నీ మాంగళ సౌభాగ్యం 10 కాలాల పాటు పదిలంగా ఉంటుంది. నువ్వు నీ భర్త అన్యోన్యంగా ఉంటారు. ఒక సంప్రదాయానికి, ఒక వైదిక ధర్మానికి, ఒక సనాతన ధర్మానికి నువ్వు కూడా కట్టుబడి కట్టడి చేసి నువ్వు ఆ బాటలో పయనిస్తూ భారతీయ వసుదైక కుటుంబాల్లో నువ్వు ఒక సభ్యురాలిగా ఉండి ఈ ధరిత్రిని పులకింప చేయడంలో నీ వంతు పాత్రని కర్తవ్యపేరాలనే నిర్వహిస్తావని చెప్పటం కోసం ఈ నోములు వ్రతాలు పెట్టారు. పూర్వం నైమిషారణ్యంలో సూత మహాముని సవనకాది మహాములందరినీ కూర్చోబెట్టి చక్కగా అనేక విశ్లేషణ చేశారు. వాళ్ళు చెప్పింది మహామంగళ గౌరీ వ్రతం. ఆ మహామంగళ గౌరీ ఎవరు? సాక్షాత్ జగద్ధాత్రి, జగన్మోహిని, ఆదిపరాశక్తి, త్రిపుర భైరవి, బాలా త్రిపుర సుందరి అమ్మ
సాక్షాత్ శ్రీ పార్వతీదేవి. ఈ మహామంగళగౌరి వ్రతాన్ని అలాగా సూత మహాముని, సోనకాది మహామునులు చెప్తే నారద మునీంద్రులు సావిత్రీదేవికి చెప్పారు. సాక్షాత్తు కృష్ణ భగవాన్ ఉన్నాడు. రేపు మనం సెప్టెంబర్ 4వ తేదీన కృష్ణాష్టమి చేసుకుపోతాం. అదిగో కృష్ణయ్య. కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ నందగోపకుమారాయ నవనీత చోరాయ మంగళం. కృష్ణం వందే జగద్గురు. ఆ సాక్షాత్ శ్రీకృష్ణుడే ద్రౌపదీదేవికి ఈ మహామంగళ గౌరీ వ్రతాన్ని చేసుకో అమ్మా, నీ మంగళ సౌభాగ్యం పదిలంగా ఉంటుంది. మళ్ళా నీ భర్తలు వీరులై ధీరులై కురుక్షేత్ర సంగ్రామ సమయాన తప్పనిసరిగా విజయం సాధిస్తారు, ధర్మయుద్ధం జరుగుతుందని చెప్పారు ఆ కృష్ణయ్య. అలాగా మరొక విషయానికి వస్తే త్రిపురాసుల్ని సంహరించడానికి బయలుదేరినటువంటి పరమేశ్వరుడు ఉన్నాడే, లయకారకుడు, ఆ విజయం సాధించడానికి కూడా కారణం అమ్మవారే. ఆయన కూడా ఇలాంటి గౌరీదేవత వైభవాన్ని ఆచరించగలిగారు అనంతరం కూడా. అట్లాగా ఈ మహామంగళి గౌరీ వ్రతాన్ని ఆచరించే సమయంలో ప్రకృతికి పెద్దపీట వేశారు మన వాళ్ళు. వాడేటువంటి పూజా ద్రవ్యాలను కూడా మనకు ప్రకృతి తల్లి. అందుకని అమ్మవారు ప్రకృత్యే నమః వికృత్యే నమః మనం అనుకుంటున్నాం. అందుకని సర్వమంగళ మంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీదేవి నారాయణి నమోస్తుతే సర్వమంగళ మంగళ్యే. అమ్మా, నిన్ను సేవిస్తే, ఆరాధిస్తే, కొలిస్తే, పూజిస్తే, అర్చిస్తే, ధ్యానిస్తే, నీకు నైవేద్యాలు గనక సమర్పిస్తే, కేవలం ఒక మారు నమస్కారం పెడితే చాలు హృదయపూర్వకంగా మాకు మాంగళ్యకరమైన జీవితాన్ని ప్రసాదిస్తావని చెప్పి అచంచలమైన భక్తి విశ్వాసాలతో ఎవరైతే అమ్మ పాదాలను అలాగా ఆ ప్రణమిల్లి అర్చిస్తారో, తాగుతారో, అమ్మ తప్పనిసరిగా వాళ్ళని ఇచ్చేస్తారు. అందుకని మహామంగళ గౌరి వ్రతాల్లో విశేషంగా సువాసులంతా కలిసి అందరూ కలిసి సామూహికంగా ఎవరింట్లో వాళ్ళతో పాటుగా ఆలయాలకు తరలి వెళ్ళి వేదికల మీద అందరూ కలిసి కుంకుమార్చన చేస్తారు. గౌరీదేవికి అష్టోత్తరం చేసుకుంటారు. లలితాంబదేవి కూడా లలితా సహస్రనామం చేస్తున్నారు. తద్వారా సమాజంలో మహిళలు ఒక ఉత్తేజపూరితంగా ఉండి ఆరోగ్యప్రదమైన జీవితాన్ని పొందుతూ వారికి మంచి సంతానం కలుగుతుంది. భార్యాభర్త ఇద్దరు అన్యోన్యకరమైన జీవితాన్ని ప్రసాదించగలుగుతారు. తద్వారా సమాజ శ్రేయస్సుకు లోకహితానికి వాళ్ళు పాల్పడతారు. అంటే వీటిల్లో ఉపయోగించే ప్రతి వస్తువు కూడా ప్రకృతి లభించింది. ఇవాళ మనం ఇదివరకు అందరి ఇళ్లలో ఉండేవి, ఇవాళ మనం కొనుక్కుంటున్నాం. ఎందువల్లంటే చెట్టు లేదు. భారతదేశంలో కోట్లాది సంవత్సరాలుగా చెట్టు పుట్ట ఆకు అలిమి అన్నీ ఏంటి భగవత్ సంబంధమైనవి. వాటినింటిలో దేవతామూర్తులు ఉన్నారు. ఇవాళ అన్నీ మనం కొనుక్కోవాల్సి వస్తాం. కనీసం మన ఇంట్లో ఒక చెట్టైనా ఉంది అంటే కనుమరుగైపోతూ ఉన్నాయి. ఇది ప్రధానంగా మనం చేస్తున్న తప్పు. అందుకనే శ్రావణ భాద్రపద మాసాలు రెండు కూడా వర్ష ఋతువు అయినా కూడా ఇప్పటిదాకా ప్రతికూల వాతావరణం దక్షిణ భారతదేశంలో మనకు కనిపిస్తాం. ముఖ్యంగా ఉత్తరాదిలో ఉల్టా అయింది, అంటే తిరగబడింది. ఉత్తరాది రాష్ట్రాల్లో కుంభవృష్టి కురిసింది, వరదలు కూడా వచ్చాయి. మనకి మటుకు దక్షిణాది రాష్ట్రాల్లో వర్షాలు రాలి. మహారాష్ట్రలో ఏదైనా వర్షం కురిస్తే మనకి ఏదన్నా కృష్ణా గోదావరికి వర్షం వస్తే మన ప్రాంతాల్లో సాగునీరు తాగురుకు అందే అవకాశం. సో ఈ అర్ఘ్యాలు సమర్పించడం ద్వారా, పెద్ద ముత్తైదులు సువాసులకి పూజలు చేయడం ద్వారా, వాళ్ళ కాళ్ళకి పారాన్ని రాయటం ద్వారా, అమ్మని అర్చించడం ద్వారా, ఇగో ప్రకృతిలో మమేకమే మేము జీవిస్తున్నాం తల్లి, సకాలంలో వర్షాలు కురిచి రైతన్నలు పాడి పంటలతో సకల సౌభాగ్యాలతో వర్ధిల్లితే మేమంతా కూడా అలాగే ఉంటాం తల్లిని ఆ గౌరీదేవిని పూజిస్తూ ఉన్నాను. అలాగే వైభవ వరలక్ష్మీదేవిని కూడా పూజిస్తున్నాను. శుక్రవారం నాడు అమ్మవారు ఏమిస్తుంది?
ఆరోగ్యం ఇస్తుంది, జ్ఞానం ఇస్తుంది, శక్తి ఇస్తుంది, మనోబలం ఇస్తుంది, ధైర్యం ఇస్తుంది, వాక్ ఇస్తుంది. ఎందుకంటే మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి ఈ త్రిపుర వైభవంతో కూడిన త్రిమూర్తాత్మక శక్తి వరలక్ష్మీదేవి. కాబట్టి ఆ సూత మహామునులుకి మన సౌనకాది మహాములు అందరికి కూడా సూత మహాములు చెప్పారు. ఏమిటి దీన్ని? సాక్షాత్తు పరమేశ్వరుడు పార్వతీదేవి ఇచ్చాడు. అక్కడేమో మహామంగళ గౌరీ వ్రతం అట్టా జరిగితే ఇది ఇట్లా జరిగింది. ఇట్లా ఈ మహామంగళ గౌరీ వ్రతం దాటి వైభవ వరలక్ష్మి వ్రతానికి వచ్చినప్పుడు అమ్మవారికి ప్రధాన కలశం, అక్కడ కుంకుమార్చన, ఇక్కడ కలశం పెట్టుకుంటూ ఉన్నాం. ఆ కలశంలో చక్కగా దాన్ని అందంగా తీర్చిదిద్ది అష్టలక్ష్మి మూర్తులకి పెద్దపీట వేస్తూ ఆ కలశంలో మహాలక్ష్మీదేవిని ఆవాహన చేయటం ద్వారా ప్రథమర్ఘం సమర్పయామి, ద్వితీయర్ఘం సమర్పయామి, తృతీయర్ఘం సమర్పయామి, చతురర్ఘం సమర్పయామి, పంచమర్ఘం సమర్పయామి, ఇలాగా అర్ఘ్యాలు సమర్పిస్తూ నారికేళ ఫల నివేదన చేస్తూ వరలక్ష్మీదేవికి అష్టోత్తర శతనామాలను సమర్పిస్తూ, ఒకవేళ ఆ వారంలో వాళ్ళ కుదరపోతే వరలక్ష్మి వ్రతాన్ని చివరి వారంలో చేసుకునే అవకాశం కలిగింది. ఇట్లా ఈ సంప్రదాయానికి, ఈ ఆచారానికి ఈ నోములు వ్రతాలు మనకి ఒక ఆలంబనంగా నిలుస్తున్నాయి. వీటిని ఆచరించడం ద్వారా చాలామంది హైందవ ధర్మాన్ని పరిపూర్ణంగా విశ్వసించేటువంటి కుటుంబాలన్నింటిలో కూడా ఈ మంగళగౌరీ వ్రతాన్ని సంప్రదాయబద్ధంగా, అలాగే వరలక్ష్మి వ్రతాలని చాలా శ్రద్ధాశక్తులతో చేసుకోవటం వల్ల ఇటు గౌరీదేవి, అటు వరలక్ష్మి, ఇటు మంగళ సౌభాగ్యాన్ని, ఐశ్వర్య సిద్ధిని, సద్బుద్ధిని, జ్ఞానైశ్వర్య శక్తిని, యుక్తిని, మనోధైర్యాన్ని, అష్టలక్ష్మి వైభవాన్ని అమ్మ కల్పిస్తూ ఉన్నది. ప్రధానంగా మరి ముఖ్యంగా వీటన్నిటిలో ఉపయోగించే ద్రవ్యాలన్నీ కూడా దాదాపుగా ఈ మాసంలో లభించేటువంటి 21 రకాల పుష్పాలు, అలాగే మరి కొబ్బరికాయ, ఇతర పదార్థాలని కూడా సాక్షాత్ ప్రకృతి స్వరూపమైనటువంటి జగన్మాత మనకు అందించినవి. కానీ వాడిని మనం కాలరాస్తూ ఉన్నాం. అందుకనే అమ్మ వేల కొలది సంవత్సరాలు అనే కృతయుగం, ద్వాపరయుగం, త్రేతాయుగం, కలియుగం, అంతకుముందు ఆది కాలంలో కూడా ఏ విజయం చేకూరినా, ధర్మానికి పెద్దపీట వేసి ముందడుగు నడిపించిన, ఏ త్యాగం చేసినా, ఏ ఉద్యమానికి అండగా నిలిచినా కూడా ఒక్క మాటలో చెప్పాలంటే భారతీయ స్వాతంత్రం రావటానికి ప్రధాన కారణాల్లో ఝాన్సీ లక్ష్మీబాయి మొదలుకొని అనేక మంది వరకు ఆ త్యాగమూర్తులంతా కూడా స్త్రీమూర్తులే. కాబట్టి మీరంతా మరొక్కమారు మేలుకొనండి తల్లి. ఈ ప్రకృతిని, పర్యావరణాన్ని పరిరక్షించటంలో మీరు మీ ఇంటి నుంచే నడుం కడితే మళ్ళా భారతదేశంలో సకాలంలో వర్షాలు కురుస్తాయి, ఈ ప్రకృతి వైపరీత్యాలు రాకుండా ఉంటాయి. వీటన్నిటి తోడుగా రైతన్నల కళ్ళల్లో ఆనందపు వెన్నెల వెలుగులు విరుస్తాయి, ఆనంద బాష్పాలు వస్తాయి, పాడి పంటలతో సస్యశ్యామలమవుతుంది, రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుంది, భాష బాగుంటుంది, అలాగే ఆరోగ్యకరమైన ఆహ్లాదకరమైన జీవితం ఉంటుంది. మన బిడ్డలు బాగుంటారు, వారి బిడ్డలు బాగుంటారు, ముందు తరాలు బాగుంటాయి. ప్రకృతి పర్యావరణ పరిరక్షణలో మమేకమవుదాం అని నేను సిటీ కేబుల్ ప్రత్యక్షంగా ప్రసారం చేస్తున్నటువంటి ఈ శ్రావణ మంగళకర శుభవేళ, ఇటు వైభవ వరలక్ష్మి మహామంగళ గౌరీ వ్రతాలు ఉద్దేశిస్తూ చెబుతున్నట్టు ఈ సందేశంలో మాతృస్వరూపాలైనటువంటి సోదర సోదరీమణులకి, అక్క చెల్లెలకి, అట్లాగే అమ్మ స్వరూపాలైన వాళ్ళందరినీ నేను కోరుకుంటుంది ఏంటి, అమ్మ మన ఇంటి నుంచి ఇవాళ నుంచే మరి శ్రావణ మాసంలో ప్రారంభమవుతున్నటువంటి తొలివేళ శ్రావణ చంద్రోదయం మహామంగళకరం దివ్యానందభరితం. ఒక్క చెట్టైనా నాడదాం. అన్నీ ఆకాశహార్యాలు అయిపోయి, అన్నీ సిమెంట్ రోడ్లు అయిపోయి,
ఎక్కడ ఇంకుడు గుంట కూడా లేకుండా కనీసం చుక్క నీరు కూడా లోపలికి ప్రవేశించకపోతే ఎక్కడ దాహార్తి తీరుతుంది? ఆ జటాజూడదారి ఆయన ఆ కాలంలో మహర్షులు కోరితే ఏదో ఆయన పాపం కాస్త వదిలాడని. ఇప్పుడు వదలడానికి లేదు, ఎందుకంటే కట్టడి మనమే చేసుకుంటున్నాం. కాబట్టి నదులు, జీవనదులు పారాలంటే మంచి వర్షాలు కురవాలి. మంచి వర్షాలు కురవాలంటే అడవులు, పర్యావరణ పరిరక్షణ చాలా అవసరం. దీనికి మహిళలు ముఖ్య పాత్ర వహించవలసిందిగా మనవి చేసుకుంటూ, దానికి వేదికగా, ప్రధాన భూమికగా ఈ శ్రావణ మాసంలో ఇవాళ చూడండి, ఇవాళ తారీఖు దాదాపుగా మనం 13వ తారీఖు వచ్చేసాం. ఇవాటి వరకు ముఖ్యంగా మన ప్రాంతంలో, ఉభయ రాష్ట్రాల్లో, ఒక కేరళ కొంచెం తప్ప దక్షిణాది ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసినటువంటి సందర్భం మచ్చుకోలేదు. అన్ని ద్రోణుల మీద ఆధారపడొస్తుంది. అంటే మానవుడు ఏ స్థాయికి దిగజారాడంటే చూడండి ఎటువంటి విపత్కర పరిస్థితులు రాబోతున్నాయి. అందుకనే పెద్దలు ఏనాడో హెచ్చరించారు, రానున్న కాలంలో విపత్కర పరిస్థితి, ఆహార కొరత ఏర్పడే అవకాశం ఉంది, తాగునీరు సాగునీరు లోపించే అవకాశం ఉంది, వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది, దాహార్తి తీరకుండా పోయే అవకాశం ఉంది. ఇప్పటికే మనం మంచినీళ్ళు కొనుక్కుంటూ ఉన్నాం, జీవనదులు ఎన్నో ఉన్నాయి. కాబట్టి అందరూ ఒక్కమారు మేలుకొనండి. నేను ఈ మహాపర్వదినాలు కలిసొచ్చినటువంటి ఈ పవిత్రమైన శ్రావణ మాసంలో కోరుకుంటున్నాను. రానున్న భాద్రపద మాసం అంతా కూడా మనం గణపతి పూజ చేస్తాం. ఆ తర్వాత ఆశ్వీజ మాసంలో జగదంబను ఆరాధిస్తాం. నారీమణుల విజయానికి ప్రధాన సంకేతంగా శ్రావణ మాసమే ముఖ్య వేదిక కానుంది. కాబట్టి మరొక్క పర్యాయం అమ్మ మీరు లేవండి, ఒక్కమారు కదలి రండి, మనం ప్రకృతిని, పర్యావరణాన్ని పరీక్షించుకుందాం. మళ్ళా ఈ పవిత్ర ధరిత్రిని సస్యశ్యామలం చేసుకుందాం. అమ్మ సకాలంలో వర్షాలు కురిపించు తల్లి, పాడి పంటలతో గ్రామసీమలని కళకళలాడేటి చేయాలి అని ఆ మహామంగళ గౌరీదేవుని, వైభవ వరలక్ష్మీదేవిని మనస వాచ కర్మణ వరస శిరస మనస ప్రార్థిస్తూ అందరికీ జయం కలగాలి, అందరి జీవితాలు కళ్యాణప్రదం కావాలని చెప్పి సిటీ కేబుల్ పక్షాన అందరికీ కోరుకుంటున్నాను. మా శ్రీ రాజరాజేశ్వరి, నేను ఆరాధించేటువంటి, మేము నిత్యం కొలిచేటువంటి శ్రీచక్రాన్ని అధిష్ఠించినటువంటి శ్రీచక్ర రాజ సమన్వితురాలు బిందు త్రికోణ వసుకోణ దశార యుగ్మన్వశరణాగదళ సంహిత షోడశారాం వృత్తత్రయంచ ధరణి సుధనత్రయంచ శ్రీచక్రమేతరుదితం పరదేవతాయా. షోడశ కళా ప్రపూర్ణగా వర్ధిల్లేటువంటి శ్రీమాత పాదాల సాక్షిగా నారీమణులందరికీ కూడా జయం కలగాలి, వాళ్ళందరి జీవితాలు కళ్యాణప్రదం కావాలి. వాళ్ళ ద్వారానే ఈ విశ్వమంతా శుభకరం, కళ్యాణప్రదం, ఆరోగ్యమవుతుందని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. గోవింద గోవింద.